నమస్తే, మీరు చూస్తుంది యువతరంగం. ఇది సమాజ అంతరంగం. నేను మీ సిద్ధుగౌడ్. ఎండాకాలం వచ్చింది, ఎండలు మండుతున్నాయి. ఉగాది రాకముందే ఎండలు వాటి ప్రభావం చూపిస్తున్నాయి. ఈ ఎండల్లో ప్రతి ఒక్కరు కోరుకునేది చల్లదనమే. ఆ చల్లదనం కోసం ఎండల్లో తిరగకుండా ఇళ్లలోనైనా కార్యాలయంలోనైనా ఏసీలు పెట్టుకొని చల్లగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటాం. అయితే ఆ ఏసీల వాడకం ఎలా ఉండాలి? ఎండాకాలం వచ్చింది అని చెప్పి ఏసీలను అధికంగా వినియోగిస్తే దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది, ఎలాంటి నష్టాలు జరుగుతున్నాయి, ఇవి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎండాకాలం వచ్చిందని ఏసీలను ఒక మార్గదర్శకాలకు అనుగుణంగా ఏసీలను వాడాలి. ఎంత టెంపరేచర్ వాడాలి, ఆ టెంపరేచర్ పైన సరైన అవగాహన ఉండాలి. అంటే ఎండాకాలం వచ్చింది కదా అని చాలామంది 18, 19, 20, 21 ఇలా ఏసీలలో టెంపరేచర్ను పెట్టుకోవడం జరుగుతుంది. నిజంగా అది సేఫ్టీనా? వాడే వాళ్ళకి అది మంచేనా? నిజానికి డి విటమిన్ రావాలంటే ఎండల్లో తిరగాలి. మండే ఎండల్లో తిరగలేము కాబట్టి చల్లదనం కోరుకుంటాం. అలా అని 18 డిగ్రీలో, 19 డిగ్రీలో, 20 డిగ్రీల్లో చల్లదనంలో ఉండడం మంచిదేనా? ఒక్కసారి ఆలోచించండి, ఈ విషయాలు తెలుసుకోండి. ఎందుకంటే టెంపరేచర్ అనేది ఏసీలకు వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు కానీ ఇండ్లు కానీ ఎక్కడైనా టెంపరేచరు 25 డిగ్రీలు ఉండాలి. 25 డిగ్రీల టెంపరేచర్తో ఏసీని వాడినట్లయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయి. ఆరోగ్యానికి ప్రయోజనాలు ఉన్నాయి, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యానికి ప్రయోజనాల కాడికి వచ్చేసరికి ఎలాంటి చర్మ వ్యాధులు రావు. అంటే చల్లదనం ఎక్కువైనప్పుడు ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎత్తాయి. ఉదాహరణకు జలుబు వస్తుంది, ఉదాహరణకు గొంతు నొప్పి వస్తుంది, ఆ చల్లదనంలో ఉండడంలో జ్వరం వస్తుంది, ఆ చల్లదనంలో ఉండడం ఒక ఎలర్జీ కూడా వస్తుంది. ఈ విధంగా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు తలెత్తే అవకాశం లేకపోలేదు. అయితే 25 డిగ్రీలుగా సెంటిగ్రేడ్ టెంపరేచర్ కనుక ఉన్నట్లయితే చాలా మంచి ప్రయోజనాలు ఉన్నాయి. ఎండ కంటే చలి అనేది ఉంటుంది. అది నార్మల్ చల్లదనాన్ని మనిషి ఉష్ణోగ్రతకు తగ్గ బాడీకి తగ్గటువంటి నార్మల్ టెంపరేచర్ను అందుబాటులోకి తీసుకెళ్తుంది. అదేవిధంగా ఆర్థిక పరంగా కనుక చూసినట్లయితే ఎలక్ట్రిసిటీ బిల్లు, కరెంటు ఛార్జీలు ఏవైతే ఉన్నాయో ఆ ఛార్జీలు చాలా తక్కువగా తగ్గేటువంటి అవకాశం ఉంది. అదే మీరు 18, 19, 20 టెంపరేచర్ పెట్టుకొని ఏసీలను వినియోగించినట్లయితే ఆర్థికంగా కరెంటు బిల్లు ఎక్కువై తడిసి మోపడయ్యే ప్రమాదం ఉంది. నిజానికి ఏసీ బిల్లు ఈ నెల ఎంత వచ్చింది సమ్మర్లో చూడండి అని చెప్పి చాలామంది డిస్కస్ చేస్తుంటారు. మీ ఏసీ బిల్లు తగ్గించుకోవడానికి అవకాశం లేదా? ఉంది. 25 డిగ్రీల సెంటీగ్రేడ్నే వాడండి. ఈ 25 డిగ్రీల సెంటీగ్రేడ్ని వాడితే ఆ కరెంటు బిల్లులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గేటువంటి అవకాశం ఉంది. అది చాలా మంచి అవకాశం కూడా. ఒక అధ్యయనం ప్రకారం ఎవరైతే ఏసీలను 25 డిగ్రీలలో వాడినట్లయితే ఎంత మంచి అవకాశం ఉంది అనేది తేలింది. ఈ 25 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను ఏసీలలో వాడినట్లయితే 432 యూనిట్లు ప్రతి ఏటా ఆదా జరుగుతుంది. అది ప్రభుత్వ కార్యాలయాలు కానివ్వండి, ఇల్లు కానివ్వండి, ప్రతి ఏటా 432 యూనిట్లు ఆదా అవుతున్నది. అదేవిధంగా ఈ ఏసీలను వాడకం వల్ల ఈ మనల్ని చల్లగా ఉంచడం కోసం ఏసీల నుంచి కార్బన్ ఉద్గారాలు అనేవి విడుదలవుతాయి. ఈ కార్బన్ ఉద్గారాలు పర్యావరణంలో కలిసి పర్యావరణాన్ని కలుషితం చేస్తాయి, కాలుష్యానికి కారకం అవుతాయి. అదే మీరు 25 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఏసీలను కనుక వాడినట్లయితే 310 కార్బన్ ఉద్గారాలను నియంత్రించిన వాళ్ళు అవుతారు. అంటే ఒక్కరు 310 కార్బన్ ఉద్గారాలను నియంత్రించిన వాళ్ళైతే ప్రతి ఒక్కరిలో ఇదే మార్పు జరిగితే పర్యావరణానికి కూడా మనం ఎంత మేలు చేకూర్చిన వాళ్ళమో ఒక్కసారి ఆలోచించండి. ఏసీల వాడకాన్ని మన చల్లదనం కోసం కాకుండా మనకు కావాల్సినంత చల్లదనం కోసమే వాడేలా ప్రయత్నం చేయండి. అంతేకాదు కరెంటు బిల్లులను కూడా చూసినట్లయితే ప్రతి ఏటా ప్రభుత్వ కార్యాలయాల్లో ఉపయోగించేటువంటి ఏసీల బిల్లులను చూసినట్లయితే 25 డిగ్రీల సెంటీగ్రేడ్లో ఏసీలను వాడితే 5 నుంచి 6 కోట్ల ఆదాయం మిగిలిన పొదుపుగా మారుతుంది. ఇది రాష్ట్రంలో వినియోగించేటువంటి విద్యుత్ వినియోగంలో 6% ఆదా అవుతున్నది. కాబట్టి ప్రభుత్వ కార్యాలయాలైనా సరే, ఇండ్లైనా సరే ఏసీని ఉంది కదా అని చెప్పి వాడడం మొదలుపెట్టకండి. ఏసీని అవసరం మేరకు వాడండి. ఏసీ ఎంత మేరకు ఉండాలో అంత మేరకు వాడండి. ఏసీ నీకు టెంపరేచర్ ఎంత అవసరమో ఆ టెంపరేచర్ని ఒక పద్ధతి ప్రకారం వాడండి. ఇలా వాడడం వల్ల నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ ఆర్థికపరమైనటువంటి విషయాలు బాగుంటాయి. కాబట్టి ఏసీ మనకు అవసరమా, ఏసీకి మనం అవసరమా? ఒక్కసారి ఆలోచించండి. ఎండాకాలం వచ్చింది కానీ ఏసీని పెట్టుకొని ఉండడం కాదు. ఎండాకాలం వచ్చినా
ఎండాకాలం పోయినా ఏసీ ఎక్కడ అవసరమో అక్కడే వాడండి. ఆ అవసరం కూడా ఎంత మేరకు టెంపరేచర్ ఉండాలో ఆ టెంపరేచర్ను అవగాహనతోటి వాడండి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎండాకాలం వచ్చింది అని ఏసీని వాడతారు, వాడడంలో తప్పులేదు, కానీ ఒక పద్ధతి ప్రకారం వాడండి. ఈ ఏసీని వాడడం కోసం కూడా కరెంటు మీదనే ఆధారపడకండి. ఇంటిపైన సోలార్ సిస్టాన్ని ఏర్పాటు చేసుకోండి. సోలార్ సిస్టమ్ కనుక మీరు 2 కిలోల సోలార్ సిస్టాన్ని కనుక ఏర్పాటు చేసినట్లయితే మీకు 8 యూనిట్ల సోలార్ విద్యుత్ మీకు రావడం జరుగుతుంది. 8 యూనిట్ల విద్యుత్ మనకి ఎంత గొప్పనో తెలుసా అండి? 100 మొక్కలు నాటిన దాంతో సమానం. ఈ విద్యుత్ కోసం మనం ఇతరులపైన ఆధారపడకుండా సోలార్ విద్యుత్తును వాడినట్లయితే మనము పొదుపుగా ఏసీని కూడా వాడుకోవడం జరుగుతుంది. కాబట్టి ఈ 25 డిగ్రీల సెంటీగ్రేడ్ అనే దాన్ని గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా ఏసీలను వాడండి. ఏసీ వాడండి చూసి, ఎందుకంటే ఏసీ మనలో ఒక భాగమే, ఏసీలో మనం భాగం కాకూడదు. కాబట్టి పొదుపుగా వాడండి. ఎండాకాలంలో చల్లగా ఉండండి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి, మనతో పాటు మన పర్యావరణం కూడా బాగుండాలి. ఇది ఈరోజు అంశం. మరో అంశంతో మరొక రోజు కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే.